కదా, ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉన్నామో అలా ఉండి కాదంటే ఇప్పుడు బాగా ఎక్కువ. అక్కడ సాటు మరుగు అంటూ ఏది కూడా లేదు. ఏదైనా సరే ముఖం మీద అనేయటము, అక్కడే దులిపేయటము, వచ్చేయడము, అంతే. కుయుక్తిగా నడుచుకున్నట్లే ఆయన వారి హృదయంలోనే తిప్పాను. ఆయన తన సేవకుడైన మోషే కీర్తనలు 105 ఆయన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకునేను, అహరోనును పంపాను. వారు ఐగుప్తుల మధ్యన ఆయన సూచక క్రియలను మహాదేశంలో మహత్కార్యములను జరిగించుచుండెను. అంటే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేను ఎన్నుకున్నాడు. అహరోను యొద్దకు పంపించాను. ఐగుప్తుల మధ్యన ఆయన సూచక క్రియలు మహాదేశం మహత్కార్యములను కూడా జరిగించింది. ఏమిటయ్యా మహత్కార్యములను? తెగుళ్ళు వచ్చినాయి. ఎందుకంటే వారు ఏసేపు ఆ కాలంలో ఎవరైనా కూడా మాట వినలేదు. ఎందుకంటే ఐగుప్తు నుంచి వెళ్ళటానికి 40 రోజులు వెళ్ళేది, 40 సంవత్సరాలు పట్టింది కదా. అప్పుడు దేవుని మాట వినలేదని ఈ తెగుళ్ళన్నీ కూడా వచ్చి ఉన్నాయి. వారి మధ్యన సూచక క్రియలు మహాదేశంలో మహత్కార్యములను జరిగించాలన్నారు. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మ చేసింది. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి చేపలను చంపింది. ఏమన్నా? ఆయన అంధకారమును పంపి చీకటిని కమ్మించెను. వారు ఆయన మాట ఎదిరించినందున, ఎవరి మాట? దేవుని మాట ఎదిరించిన వలన ఈ తెగుళ్ళన్నీ కూడా వారి ఐగుప్తుల మీదకే పంపించాను. చీకటి చేశాడు, నీళ్లను రక్తంగా మార్చి ఉన్నాడు, చేపలను పంపించాడు. ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి అన్నప్పుడు 10 తెగుళ్ళు వచ్చినాయి. ఈ 10 తెగుళ్ళు ఒక్కొక్క తెగులు పంపగా చేపలు కానీ, కప్పలు కానీ, చీకటిని కానీ, చీమలను కానీ, చిమ్మెలను కానీ 105, 20 అండి. అది అయ్యో ఇవి తెగుళ్ళన్నీ కూడా ఐగుప్తు ప్రజల మీదకి పంపించి ఉన్నాడు. వారి దేశంలో కప్పలు కానీ అవి రాజుల గదిలోకి వెళ్ళి ఏం చేస్తానో బెకబెకమని అంటే ఎవరు మనం పడుకుంటామో. ఇప్పుడు ఒక చిన్న పురుగు వస్తేనే మనము